రమేష్ గారు, మీకు రేపు 10 గంటలకి ఇంటర్వ్యూ ఉందండి, తప్పకుండా రావాలి, మర్చిపోకండి. ఓకే, బాయ్. హలో సురేష్ గారు, మీకు రేపు 10 గంటలకి ఇంటర్వ్యూ ఉందండి, తప్పకుండా రావాలి. ఓకే, బాయ్ అండి. టైం అవుతుంది, ఇంకా ఏంటి ఈ ఇంటర్వ్యూ వాళ్ళతో ఎలా ఉంటుందో ఏంటో, ఇంకేం ఫేస్ చేయలేదు, అర్థం కాదు. ఆ ఇంటర్వ్యూ నుంచి వచ్చారు కదా వాళ్ళు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ సెల్ఫ్ అంటే ఎవరి డబ్బు వాళ్ళు కొట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు వర్షన్ పబ్లిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ డెమో వీడియో అయితే చూసారు కదా, ఇది ఎలా ఎడిట్ చేశానో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ వాచ్ ఇట్. ఫ్రెండ్స్, ముందుగా మనం కైన్మాస్టర్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలా డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ని ఒక్కసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఎంటీ ప్రాజెక్ట్ అని ఉంటుంది, అది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే అక్కడ మీడియా బ్రౌజర్ అని ఉంటుంది. అక్కడ మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్ బ్యాక్ సైడ్ పెట్టుకోవాలంటే ఒక బ్యాక్గ్రౌండ్ని తీసుకోవాలి. నేనైతే ఒక బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. ఇలా మనం ఒక బ్యాక్గ్రౌండ్ని మనం తీసుకుందాం ఫ్రెండ్స్. తీసుకుని దాని లెంత్ మనకి ఎంత వీడియో కావాలో అంత మనం పెంచుకుందాం ఫ్రెండ్స్. ఆ తర్వాత లేయర్ అనే ఆప్షన్ క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. అక్కడ మీడియా అని ఉంటుంది. మీడియాలోని మనకి ఏ వీడియో అయితే కావాలో అది మనం షూట్ చేసుకుని పెట్టుకోవాలి. ఆ వీడియోని మనం తీసుకుందాం ఫ్రెండ్స్. నేను ఒక వీడియోని ఇక్కడ అప్లోడ్ చేసుకుంటా. అది ఆల్రెడీ షూట్ చేసుకున్న వీడియోని నేను ఇక్కడ తీసుకున్నా. లేయర్లో తీసుకున్నాం కదా, మనకి ఎంత అయితే కావాలో అంత అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. అడ్జస్ట్మెంట్ చేసుకుని సరిగ్గా పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ క్రోమాకీ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే దాన్ని ఎనేబుల్ చేసుకుందాం. ఎనేబుల్ చేసుకొని మనం ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకొని మనం ఏ విధంగా ఉంటే కరెక్ట్గా ఉంటుందో చూసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత మళ్ళీ వీడియో మీద క్లిక్ చేసి మనం కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే బ్రైట్ లుక్ వస్తుంది అండ్ ఎక్సలెంట్గా క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా వస్తుంది. ఇలా మన అడ్జస్ట్మెంట్ బట్టి మనం చేసుకుందాం ఫ్రెండ్స్. చేసుకుని ఒకసారి ప్లే చేసుకొని చూసుకుందాం. ఇప్పుడు మన ఎదురుగా ఇంకొక పర్సన్ రావాలి కదా, సో క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇంకొక వీడియోని అప్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఒక వీడియో అయితే నేను తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఈ వీడియో తీసుకున్నాం. ప్లే చేసా. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ మనం కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇద్దరు సరి సమానంగా ఉన్నట్టు చేసుకుందాం. చేసుకున్న తర్వాత మనం క్రోమాకీని ఎనేబుల్ చేసుకుందాం. ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, క్రోమాకీ ఆప్షన్, దాన్ని ఎనేబుల్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియో మీద క్లిక్ చేసి కలర్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవాలి. చేసుకుంటే కరెక్ట్ లుక్ వస్తుంది. కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ క్లిక్ చేసి మనం కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఇప్పుడు రెండు సరిగ్గా వస్తున్నాయో లేదో అని చూసుకుందాం. అది మనకి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా, సో మనం ఏం చేస్తామంటే దీన్ని కొంచెం ఎనేబుల్ చేసుకొని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. కలర్ అడ్జస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది. ప్రజెంట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఇలా వస్తుంది అంటే నేను గ్రీన్ మ్యాట్ యూజ్ చేయలేదు, జస్ట్ వాల్ మీద చేశాను. వాల్ మీద కూడా చేయొచ్చు, ఏ కలర్ ఉంటే ఆ కలర్ని యాడ్ చేసుకొని మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ ఉంది కదా, కలర్ అడ్జస్ట్మెంట్ని సెట్ చేసుకుంటే మనకి సరిపోతుంది. మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా చేసుకోవచ్చు, కానీ కరెక్ట్గా సెట్ చేయాలి. ఇద్దరు పర్సన్స్ కరెక్ట్గా సెట్ సమానంగా ఉన్నారో లేదో చూసుకొని మనం చేయాలి. అంటే కొంచెం మనం ముందుకు జరుపుకొని ఇద్దరు ఒకేసారి వచ్చేటట్లు చేసుకుందాం. ఒకేసారి వచ్చేటట్లు చేసుకుంటే చూడడానికి బాగుంటుంది, డ్యూయల్ రోల్లా ఉంటుంది. దీన్ని కొంచెం ఫ్రంట్గా తెచ్చుకుందాం. ఇప్పటివరకు కొంచెం మనకి సెట్ అయింది. దీన్ని ఇంకా మాడిఫై చేసుకుందాం. మాడిఫై చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇది కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. అడ్జస్ట్మెంట్ చేసుకుని అది ఫ్రంట్కి తెచ్చుకుందాం. ఫ్రంట్కి తెచ్చుకొని మొత్తం సరిపోయేటట్లుగా చూసుకుందాం. మొత్తం సరిపోయేటట్లుగా చూసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, కరెక్ట్గా అడ్జస్ట్ చేశాను. అడ్జస్ట్ చేసిందంతా మనం కరెక్ట్గా అడ్జస్ట్మెంట్స్ బట్టి ఉంటుంది. కరెక్ట్గా మనం అడ్జస్ట్ చేసుకొని
దీని వాల్యూమ్ తగ్గించేద్దాం. వాల్యూమ్ ఎందుకు తగ్గిస్తున్నాను అంటే దీనికి డబ్బింగ్ అనేది మనం తర్వాత ఇచ్చుకుందాం, వాయిస్ ఓవర్ తర్వాత ఇద్దాం. తర్వాత ఇస్తే మనకి క్వాలిటీ అనేది బాగుంటుంది. ఇంటర్నల్ మైక్రోఫోన్ నుండి వచ్చే క్వాలిటీ అంతగా బాగోదు. సో అందుకే ఈ వీడియో డెమో వీడియో చేసినప్పుడు కూడా ఇంటర్నల్ మైక్ యూజ్ చేసా, అందుకే వాయిస్ క్లారిటీ అనేది మిస్ అయింది. మనకి ఈ విధంగా వస్తుంది, ప్లే చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. లాస్ట్లో అనేది మనం ఇదంతా తగ్గించుకుందాం, ఎంత బ్యాక్గ్రౌండ్ కావాలో అంత బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని మిగిలినంతా తగ్గించేసుకుందాం. ఇలానే మొత్తం వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. కరెక్ట్గా వచ్చేటట్లు చూసుకొని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎంత కావాలో అంత తీసుకొని కరెక్ట్గా మనం ఎడిట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. ఇలా మనం లాస్ట్లో మొత్తం ఎక్కువగా అయిపోయింది, ఈ బ్యాక్గ్రౌండ్ తగ్గించేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. దీన్ని మనం ఒకసారి ప్లే చేసుకొని చూసుకుంటే ఎలా ఉందో తెలుస్తుంది. ఫ్రెండ్స్, దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే వాయిస్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మనం స్టార్ట్ కొడితే వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది. మనం అది ప్లే చేసుకునే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకసారి ప్లే చేసుకుందాం, ఎలా వచ్చిందో చూద్దాం. ప్లే చేసుకుంటే వెనక బ్యాక్గ్రౌండ్ అనేది మనకి కదులుతున్నట్టు కనిపిస్తుంది. స్టేబుల్గా ఉంచుకోవాలి. దాన్ని ఒకసారి ఎడిట్ చేద్దాం. ఆ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి క్రోప్ అని ఉంటుంది కదా, క్రోపింగ్ దగ్గర ఈక్వల్ టు సింబల్ దగ్గర క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆ బ్యాక్గ్రౌండ్ మరి కదలకుండా స్టడీగా ఉంటుంది. స్టడీగా ఉంటే మనం అక్కడ ఆ ప్లేస్లో ఉన్నట్టు ఉంటుంది. అలా సేవ్ చేసుకొని వీడియో సేవ్ చేసుకుందాం. మనం ఎడిట్ చేసుకున్న వీడియో మనకి సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.